శుభ్మన్ గిల్, నేనొక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. నువ్వు ఓకే అంటే వెళ్ళొస్తా. ఎందుకన్నా, ఏమైంది? ఏం లేదు శుభ్మన్ గిల్, మన రిషబ్ పంత్ కొట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నా బౌలింగ్ లో పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. బాగా రెస్ట్ తీసుకొని మంచి మంచి వ్యూహాలతో బ్యాట్స్మెన్స్ ని ఉక్కిరి బిక్కిరి వేసే బాల్స్ నేర్చుకొని వస్తా. ఏమంటావు? ఓ, దాని గురించి అయితే తీసుకో అన్నా రెస్ట్. 2 రోజులు కాదు, ఇక నువ్వు గుజరాత్ టైటన్స్ టీంలో కనిపించకన్నా నీ కాలు ముక్కుతా. ఏంటి శుభ్మన్ గిల్ అలా అంటావు? లాస్ట్ ఇయర్ నేను ఎలా బౌలింగ్ చేశా చూసావు కదా, ఎన్ని వికెట్లు తీసుకున్నాను. ఈ ఇయర్ మాత్రం వికెట్లు పక్కన పెట్టన్నా, కనీసం రన్లు ఆపుతున్నావా? 4 ఓవర్లలో వచ్చే స్కోర్ ని ఒకే ఓవర్లో ఇచ్చి పడేస్తున్నావు. అందుకే కదా శుభ్మన్ గిల్, ఇంతకు ముందు నేను మధ్యలో చాలా రోజులు క్రికెట్ ఆడలేదు. అప్పుడు రెస్ట్ తీసుకొని వచ్చాక ఇంత బాగా పర్ఫామ్ చేశా. ఇప్పుడు జస్ట్ 2 డేస్ రెస్ట్ చాలు అంతే. నీకొక పచ్చి నిజం చెప్తా చూడన్నా, నెక్స్ట్ ఇయర్ అయితే గుజరాత్ టైటన్స్ నిన్ను ఏం చేసినా ఉంచుకోదు. ఇక మిగతా టీమ్స్ అయితే ఏం చేసినా కూడా కొనుక్కోవు. ఇక నువ్వు లైఫ్ లాంగ్ రెస్ట్ తీసుకోవాల్సిందే. నా మాట విని క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేసేయి. ఏంటి శుభ్మన్ గిల్, సీనియర్స్ అంటే లెక్క లేదా నీకు? అలా ఎలా మాట్లాడతావు? మోహిత్ శర్మ లాంటి వాడిని నువ్వు రెస్ట్ తీసుకో, రిటైర్మెంట్ తీసుకో అంటావా? అలా అనడం తప్పు కదా. అలా చెప్పు విల్ జాక్స్. పక్క టీం అయినా నీకు నా మీద రెస్పెక్ట్ ఉంది, వీడికి అస్సలు లేదు. యంగ్ ప్లేయర్, టాలెంట్ ఉందని చెప్పి పొగరు. అయ్యో మోహిత్ అన్న, నీకు విల్ జాక్స్ మ్యాటర్ అర్థం కావట్లేదా? నువ్వు ఉంటేనే కదా ఒకే ఓవర్లో 30 రన్లు 35 రన్లు కొట్టేకి అయ్యేది. అందుకే నీకు సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటి విల్ జాక్స్, నిజం చెప్పు. అందుకేనా? అంటే నాకు అబద్ధం ఆడటం రాదన్నా. నీలాంటి వాళ్ళు పక్క టీంలో ఉన్నారు అంటే మాలాంటి బ్యాట్స్మెన్స్ కు చాలా ఉపయోగం ఉంటుంది. మొన్న చూడు, 41 బాల్స్ లో నేను సెంచరీ చేశానంటే నీ వల్లే కదా కారణం. కాబట్టి నువ్వు ఉండన్నా, ఇంకొక మ్యాచ్ ఆడేసి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మీకు మాకు మ్యాచ్లు ఏం లేవు. చూసావా మోహిత్ అన్న, ఈడి ఒరిజినల్ క్యారెక్టరు ఇది. నువ్వేమో నన్ను కాదని చెప్పి వాడికి సపోర్ట్ చేస్తున్నావు. నేను నీ గురించి చెప్పాను. ఇంకా కొన్ని రోజులు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నిన్ను రంజీ ట్రోఫీ మ్యాచ్లో కూడా ఆడించుకోరు. ఏంటి శుభ్మన్ గిల్, ఏంది పంచాయితీ? నెక్స్ట్ మనకు ఆర్సీబీ బాల్తో మ్యాచ్ ఉంది, రివెంజ్ మ్యాచ్. రివెంజ్ తీర్చుకోవాలా వద్దా? నువ్వేందన్నా మన మ్యాచ్లో అలా కొట్టించుకున్నావు? విల్ జాక్స్ ఇక్కడే ఉన్నాడు, మాట్లాడతావా? నేను వాడితో మాట్లాడను, హర్ట్ అయ్యా. డైరెక్ట్గా ఏమున్నా మ్యాచ్లోనే చూసుకుంటా. వాడిని అవుట్ చేసే వరకు వాడికి నాకు కటిఫ్. రషీద్ అన్న, నువ్వు నంబర్ 1 బౌలర్ అని అందరూ అంటుంటే నేను కూడా అనుకున్నా. కానీ మొన్న నీ బౌలింగ్లో పిచ్చ కొట్టుడు కొట్టాకే తెలిసింది నువ్వు కూడా అందరిలాగానే తూతుంబరి బౌలర్ అని. ఏంటి శుభ్మన్ గిల్ వాడు అంటున్నాడు తూతుంబరి బౌలరా? వామ్మో, ఇలా నన్ను ఇంతవరకు ఎవరు అవమానించలేదు. తూతుంబరి బౌలరా నేను? నీ గురించి వాడికి తెలియదు కదన్నా. మొన్న నువ్వు అలా కొట్టించేసరికి ఒక 5 నిమిషాలు నేను అలానే అనుకున్నా. కానీ నిన్ను చాలా రోజులు చూస్తున్నా కదా, నువ్వు కాదులేదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి ఇక నేను సైలెంట్ అయిపోయా. అంటే నువ్వు కూడా నన్ను తూతుంబరి బౌలర్ అనుకున్నావు అనమాట. చెప్తాను శుభ్మన్ గిల్, వాన్నే కాదు నిన్ను కూడా అవుట్ చేస్తా. చూడు కాల్సింటే. నన్నెలా అవుట్ చేస్తావు రషీద్ అన్న? మన ఇద్దరం ఒకే టీం కదా, ఇద్దరం ఒకే టీంలో బ్యాటింగ్ ఆడుతుంటే నన్ను ఎలా అవుట్ చేస్తావు? రన్అట్ చేసేస్తా, రన్అట్ చేసి పడేస్తా. వామ్మో, ఎంత ప్లాన్ వేసావన్నా! అప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ముందుగానే నెక్స్ట్ మ్యాచ్లో నేను లాస్ట్ వరకు నిలబడి సెంచరీ చేద్దాం అనుకుంటే నన్ను రన్అట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా? నీకు ముక్కుతాను స్వామి, నువ్వే నంబర్ 1 బౌలర్. ఈ రన్అట్లు గిన్నోట్లు ప్లాన్ చేయకు. ఏంట్రా గిల్లు, రన్అట్ అనేదో అంటున్నావు? ఏం లేదు కోహ్లీ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో లాస్ట్ వరకు నిలబడి సెంచరీ చేద్దాం అనుకుంటున్నా. రషీద్ ఖాన్ రన్అట్ చేస్తా అంటుంటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటి రషీద్, అలా చేయొచ్చా నువ్వు? అయినా నీకు అలా చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వీడు పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతాడు కదా. ఏంది కోహ్లీ అన్న అంత మాట అనేసావు? ప్రిన్స్ అన్న ఇక్కడ, ప్రిన్స్. నీ తర్వాత నీ రికార్డులు కొట్టే ఏకైక వీరుని నేను. నువ్వు రికార్డులే కొట్టుకుంటావో రికార్డులు క్రియేట్ చేసుకుంటావో నాకు సంబంధం లేదురా. నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం నువ్వు ఆడవరా. కావాలంటే చూసుకో, నా ఎక్స్పీరియన్స్ మొత్తం చూసి చెప్తున్నా. నీ పని అయిపోయింది. ఈ ఐపీఎల్లో నువ్వు ఫామ్లో లేవు. మా గ్రౌండ్కి వచ్చి మమ్మల్ని ఓడించారన్నా మీరు. మేము ఊరికి వదిలిపెడతామా? అహ్మదాబాద్ మా గడ్డ, అలాంటి గడ్డలో మమ్మల్ని ఓడిస్తారా? ఇప్పుడు చిన్నస్వామికి వచ్చి మీ అడ్డాలో మిమ్మల్ని ఓడిస్తాం, అప్పుడే మీ పరువు తీసేస్తాం. అయ్యో, వీడికి తెలియదు అనుకుంటా. చిన్నస్వామి పేరుకే మా గ్రౌండ్, మా అడ్డా ఏం కాదు. ఇక్కడ ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. ఆబ్వియస్లీ మేము ఫామ్లో ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తాం. ఏమంటావు కోహ్లీ? అనడానికి ఏముంది ఫ్యాఫు, కొంచెం లేట్గా ఫామ్లోకి వచ్చాం, కానీ ఇప్పుడు కష్టపడినా సరే ప్లేయర్స్కి వెళ్ళిపోతాం, కప్పు కొట్టేస్తాం. ఆ నమ్మకం మాకు విల్ జాక్స్ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో మీ పని గోవిందా గోవిందా. అవును ఫ్యాఫు, ఎందుకు ఉన్నట్టుండి నిద్ర లేపి మరి లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లో పెట్టావు? ఏదో బ్యాటింగ్ రాలేదు కాబట్టి సరిపోయింది. మళ్ళీ అవుట్ అయ్యానంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ నన్ను ట్రోల్ చేస్తారు. అవునన్నా, నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకు మ్యాక్స్వెల్ తీసుకొని వచ్చారు? బౌలింగ్ చేయించడానికా? వికెట్స్ అయితే తీసుకున్నాడులే, కానీ బ్యాటింగ్లో ఫామ్లో లేడు కదా.
అదేరా మా ఫ్యాప్లో ఉన్న గ్రేట్ కెప్టెన్సీ స్కిల్. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఏ కోహ్లీ, అలాంటివి లీక్ చేయకూడదు. అవన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, సీక్రెట్ మ్యాటర్స్. బొంగులే, వీళ్ళు తూతుంబరగాళ్ళు. వీళ్ళేంటి, వీళ్ళకి ఏమైనా చెప్పచ్చు. తూతుంబరా? ఇందాక మీ వాడు మా రషీద్ ఖాన్ని తూతుంబర్ అన్నాడు, ఇప్పుడు నువ్వేమో మా టీంనే తూతుంబర్ అంటున్నావు. ఏంటి తూతుంబర్ గోలా? అది పక్కన పెట్టరా తూతుంబరి. నేను చెప్పేది విను ఫస్ట్. మీ టీంలో 3 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ టైం ఏం జరిగిందో తెలుసు కదా, వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 200 కొట్టాడు మ్యాక్స్వెల్. అందుకే ఫ్యాఫ్ మ్యాక్స్వెల్ని దింపాడు మ్యాచ్లోకి. అంటే మళ్ళీ 200 కొట్టేద్దామనే? ఇది T20 క్రికెట్. 200 ఇక్కడ కుదరవు, 100 అయితే ఓకే. ఏంది రషీద్ అన్న, ఒక్క రన్ ఇవ్వకుండా అవుట్ చేస్తానే స్టేజ్ నుంచి 100 అయితే ఓకే అనే స్టేజ్కి వచ్చేసావు. ఎలా ఇలా అయితే? ఏం లేదు, అప్పుడు నేను కొట్టిన బ్యాటింగ్ గుర్తొచ్చింటుంది. అందుకే మళ్ళీ 200 150 ఎందుకులే కానీ 100కు సెటిల్ అయిపోయాడు. ఎలాగో ప్లాన్ అందరికీ తెలిసిపోయింది. చూడు మ్యాక్స్వెల్, నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు అద్భుతంగా పర్ఫామ్ చేయాలి, టీంను గెలిపించాలి. మన విజయాల బ్రేక్ అనేది ఇప్పట్లో ఆగకూడదు. పాయింట్స్ టేబుల్లో మన పాయింట్స్ 14 అయ్యే వరకు మనం గెలుస్తూనే ఉండాలి. ఇంకెందుకు భయపడతావు? విల్ జాక్స్ నేను కలిసి ఏ టీంనైనా సరే చెడు కూడా ఆడుకుంటాము. మన విల్ జాక్స్ సెంచరీ చేశాడు, ఇక నా సెంచరీ మాత్రమే మిగిలి ఉంది. ఈ ఐపీఎల్లో ఆ కోరిక కూడా తీర్చేసుకుంటా. ఇదిగో ఫ్యాఫ్, నీతో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందయ్యా. ఏంటి పవర్ ప్లేలో అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఒక 6-7 ఓవర్లు ఆడితేనే కదా నువ్వు హాఫ్ సెంచరీ చేసుకుంటావు. హాఫ్ సెంచరీలు నాకు వద్దులే కోహ్లీ, నేను ఫాస్ట్గా ఆడి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. నువ్వు మాత్రం మంచిగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడి లాస్ట్ వరకు ఉండి వచ్చిపోయే వాళ్ళకి బ్యాటింగ్ టిప్స్ చెప్తూ గ్రౌండ్లోనే ఉండు. అర్థమైందా? నీ వికెట్ మాత్రం అస్సలు ఇవ్వకు. గుజరాత్ పైన విక్టరీ మనదే.